Hi my dear lovely mommies and grandmommies, welcome to Goru Muddalu. So Goru Muddallo nenu traditional recipes ni koncham healthy ga koncham twist ichi babies ki సరిపడే అలా అంటే బేబీస్ డయట్ కి బేబీస్ కి తినిపించడానికి ఈజీ అయ్యే లెక్క నేర్పిస్తున్నానండి. సో మీరు ఈ రెసిపీస్ ని చక్కగా ఫాలో అవ్వండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక ట్రెడిషనల్ రెసిపీని కొంచెం ట్విస్ట్ ఇచ్చానండి. బేబీ స్పెషల్ రాగి దోశ. బేబీ స్పెషల్ రాగి దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర పొడి, పెరుగు. సో చూసారు కదండి బేబీ స్పెషల్ రాగి దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ బేబీ స్పెషల్ రాగి దోశ. సో బేబీ స్పెషల్ రాగి దోశ తయారు చేయడానికి ఇది చాలా ఇన్స్టెంట్ రెసిపీ అని చెప్పొచ్చండి. సాధారణంగా చిన్న పిల్లలకి మనం రెగ్యులర్గా చేసే దోసాస్ కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అవి క్రిస్పీగా ఉంటాయి. క్రిస్పీగా ఉంటే పిల్లలకి తినడానికి కష్టం, ప్లస్ ఇక్కడ పెయిన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అన్ని పార్ట్స్ చాలా చాలా సెన్సిటివ్. కానీ ఈ రెసిపీ వచ్చేసి చాలా సాఫ్ట్ దోశ అండి. ఇట్ ఇస్ జస్ట్ లైక్ ప్యాన్ కేక్. అంటే ప్యాన్ కేక్ వచ్చేసి స్వీట్గా ఉంటుంది, కానీ ఈ రెసిపీ వచ్చేసి కొంచెం సాల్టీగా ఉంటుంది. సో కాబట్టి సేవరీ రెసిపీ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా హెల్తీ పిల్లల కోసం. సో చేద్దాం బేబీ స్పెషల్ రాగి దోశ. బేబీ స్పెషల్ రాగి దోశ తయారు చేయడానికి పెరుగు తీసుకోవాలి. పెరుగులో వాటర్ వేయాలి. పిల్లలకి సాల్ట్ అవాయిడ్ చేయాలండి. జస్ట్ వెరీ లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. లైట్గా జీలకర్ర పొడి, రోస్టెడ్ అంటే వేయించుకున్న జీలకర్ర పొడి వేసేసి మిక్సీ జార్లో ఫిక్స్ చేసి బటర్ మిల్క్ తయారు చేద్దాం. మన బటర్ మిల్క్. సో మన బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. మనము దోశ పిండి తయారు చేద్దాం. సో ముందుగా రాగి పిండి 1 కప్పు. రాగి వచ్చేసి చాలా ఫిల్లింగ్ అండి పిల్లలకి. ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న బేబీస్కి ఇస్తే చాలా చాలా మంచిది. ప్లస్ పిల్లలకి ఫిల్లింగ్గా ఉంటుంది. అంటే మనం రాగితో చేసిన రెసిపీస్ తినిపిస్తే చాలాసేపటి దాకా పిల్లలకి ఆకలేదండి, కడుపు నిండగా ఉంటుంది. దీంట్లో 1/2 కప్ గోధుమ పిండి. గోధుమలు అగైన్ అ స్టేపుల్ ఫుడ్. సో చాలా చాలా హెల్దీ. కానీ కొంతమంది పిల్లలకి గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది. సో గ్లూటెన్ ఎలర్జీ ఉన్న బేబీస్ కి డాక్టర్ కన్సల్టేషన్ తోనే గోధుమ పిండి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు దీంట్లో బటర్ మిల్క్ వేస్తున్నాము. వేసేసి చక్కగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లెక్క కలుపుకోవాలండి. మంచి దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలండి. సో మనం బటర్ మిల్క్ వేస్తున్నాము. బటర్ మిల్క్ చాలా చలువ ప్లస్ మంచిది పిల్లలకి. రాగి కూడా చాలా మంచిది. సో మిల్లెట్స్. సో చాలా చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ప్లస్ ఏంటంటే ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాము. సాధారణంగా మనం దోశలు తయారు చేయాలంటే ఫర్మెంట్ చేయాలి, నానబెట్టాలి, చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ బేబీ దోశ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలకి ఫ్లేవరింగ్ కోసము కొన్ని కరివేపాకు ఆకులు ఇలా హ్యాండ్తోనే క్రష్ చేసేస్తున్నాను. కానీ తినిపించేటప్పుడు తీసేయాలండి, ఓన్లీ ఫర్ ఫ్లేవరింగ్. పెద్ద బేబీస్కి అయితే ఇవ్వచ్చు, జస్ట్ ఫర్ ఫ్లేవరింగ్. యా. సో లెట్స్ మేక్ బేబీ స్పెషల్ రాగి దోశ. పొయ్యి వెలిగించుకొని ప్యాన్ని హీట్ చేయాలి. చిన్నపిల్లలకి ఆకలి వేస్తే అసలు ఓపిక ఉండదండి. ఎందుకంటే వాళ్ళు క్రై చేస్తుంటారు, వాళ్ళు చెప్పలేరు ఆకలి అవుతుందా అవడం లేదా. కానీ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే పిల్లలకి ఆకలి వేసినప్పుడు
డిఫరెంట్గా క్రై చేస్తారు. పిల్లలకి నొప్పి వేసినప్పుడు డిఫరెంట్గా క్రై చేస్తారు. అటెన్షన్ కావాలనుకోండి, అంటే మమ్మీ కనిపించలేదు, డాడీ కనిపించలేదు అంటే డిఫరెంట్గా క్రై చేస్తారు. సో వాళ్ళ క్రైస్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. మనం అనుకుంటాము ఒకటే టైప్గా క్రై చేస్తున్నారు, అలా కాదండి. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే బేబీ క్రై కూడా డిఫరెంట్గా చేస్తుంది అట్ డిఫరెంట్ సిచ్యువేషన్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి, మదర్ అండ్ చైల్డ్. ఎందుకంటే ప్రతిసారి బేబీ ఏడుస్తే అదే నొప్పి అవుతుంది అనేసి ఏడవడం లేదు, ఆకలి వేస్తుందని ఏడుస్తుందని మీరు చెప్పొచ్చు. జస్ట్ అబ్జర్వ్ యువర్ బేబీ. సో చక్కగా ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ వేద్దాం. చిన్న చిన్న దోసాస్ తయారు చేద్దాం. చిన్నారుల కోసం చిన్న చిన్న దోసాస్. లైట్గా మళ్ళీ ఆయిల్ వేద్దాం. బేబీస్కి మాటలు త్వరగా రావాలంటే బేబీస్తోని మనం ఎక్కువ మాట్లాడాలండి. ఎందుకంటే బేబీస్ కూడా మనలేక అప్పుడప్పుడు బోర్ అయిపోతుంది వాళ్ళకు. సో బేబీస్కి మంచి సూదింగ్ మ్యూజిక్ కూడా వినిపియండి. వాక్కి తీసుకెళ్ళడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లోజ్ రూమ్లో బేబీకి పెట్టామనుకోండి, బేబీకి కూడా క్లాస్ట్రోఫోబిక్ అయిపోతుంది, ప్లస్ బోర్ అయిపోతుంది. సో కాబట్టి ఎవ్రీ డే ఫ్రెష్ ఎయిర్, బయట గార్డెన్ అన్నా, మీ అపార్ట్మెంట్ దగ్గర అన్నా, ఇంటి చుట్టుపక్కన ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువ లేదు అక్కడ బేబీస్కి వాకింగ్కి తీసుకెళ్ళండి. బేబీస్కి చూడండి, ఎప్పుడైతే మీరు బేబీస్కి బయట తీసుకెళ్తారో దే విల్ ఆల్వేస్ బి స్మైలింగ్. ఇంట్లోనే కూర్చోబెట్టారనుకోండి ఏడుస్తారు. అంటే బేబీస్కి కూడా తెలుసు ఏడిస్తే మమ్మీ లేదా డాడీ లేదా గ్రాండ్ పేరెంట్స్ వాకింగ్కి డెఫినెట్లీ తీసుకెళ్తారని. సో వన్ సైడ్ దోశ కాంగనే తిప్పుదాం. సో పిగ్మెంటేషన్ మార్క్స్ అంటే నెక్ మీద ఉన్న నల్ల మచ్చలు, లేదంటే స్కిన్ డిఫరెన్స్ కలర్లో వచ్చేస్తుంది కదా ఎండ వల్ల, లేదంటే 100 డిఫరెంట్ కారణాల వల్ల, దాంతో మనకు నివారణ కావాలంటే, మన న్యాచురల్ కలర్ రావాలంటే మెంతాకుల్ని మనము వాటర్ వేసి మెంతాకు జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. లైట్గా వాటర్ వేయాలండి. జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేశాక దానికి తగినంత శనగపిండి దాంట్లో కలిపేసి ఆ పేస్ట్ని మనం చక్కగా ఎక్కడెక్కడైతే మనకు మచ్చలు ఉన్నాయో అక్కడంతా అప్లై చేసేసి అది డ్రై అయ్యేదాకా మినిమం 15 to 20 minutes దాకా న్యాచురల్గా డ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మనము ల్యూక్వామ్ వాటర్తో వాష్ చేయాలి. ఇది రెగ్యులర్గా వీక్లీ బేసిస్ చేస్తే డెఫినెట్లీ న్యాచురల్ స్కిన్ కలర్ వచ్చేస్తుంది. కానీ ఫుడ్ ఇంటేక్ కూడా చాలా చాలా అవసరము. సో అవుటర్ బ్యూటీ మీకు మెయింటైన్ చేసుకోవాలంటే ఇన్నర్ బ్యూటీ చాలా చాలా అవసరము. సో దానికోసము హెల్దీ ఫుడ్ తినడం అతి అవసరం. సో నాన్ స్టిక్లో మనం దోసాస్ చేస్తే మనకు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం అవసరం కాదండి. నేను ఎందుకు యూజ్ చేస్తానంటే బేబీసీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది దోశ. ఈ తయారు చేసుకుంటున్న దోశని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి బేబీస్కి పెట్టాలి. పెద్ద పెద్ద ముక్కల్లో పెట్టకూడదండి. ఏదైనా న్యూ ఇంగ్రీడియంట్ బేబీస్కి ఇచ్చేటప్పుడు తక్కువ క్వాంటిటీతోనే స్టార్ట్ చేయాలి. సో బటర్ మిల్క్ వేసాం కాబట్టి మంచి సాఫ్ట్నెస్ ఉంది దోశకి. యాక్చువల్లీ దీన్ని ప్యాన్ కేక్ అని కూడా చెప్పవచ్చు, సేవరీ ప్యాన్ కేక్. సో తయారు చేసుకున్న బేబీ స్పెషల్ రాగి దోశని ప్లేట్లో తెద్దాం. ఇంకొకసారి తయారు చేద్దాం. ఎందుకంటే బేబీస్కి ఏదైతే మనము తినిపిస్తామో ఫస్ట్ మదర్ టేస్ట్ చేసి తర్వాత బేబీస్కి పెడతారు. సో కాబట్టి ఒకటి మదర్ కోసం, ఒకటి బేబీ కోసం. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఆయిల్ వేసేసి, మా బాబు పుట్టినప్పుడు నాకు అసలు స్టోరీస్ అట్లాంటివి ఏమీ ఐడియాస్ లేకుండేనండి. ఎందుకంటే మమ్మీ చెప్పేది పిల్లలతో మాట్లాడితే స్టోరీస్ చెప్తే తొందరగా పండుకుంటారు అనేసి నాకు అసలు స్టోరీస్ వచ్చేవి కాదు. ఇప్పుడు కూడా నాకు యాక్చువల్లీ స్టోరీస్ రావు. సో కాబట్టి ఇప్పుడు కూడా బాబు అడిగినప్పుడు ఐ విల్ జస్ట్ టెల్ ఓన్లీ వన్ స్టోరీ. ఒక సిండ్రెల్లా స్టోరీ వచ్చి నాకు. సో మీరు స్టోరీ బుక్స్ చదివి లేదా గూగుల్ చేసి కొన్ని స్టోరీస్ తెలుసుకొని పిల్లలకి స్టోరీస్ చెప్పండి. ఎందుకంటే పిల్లలు ఇంట్రెస్ట్గా స్టోరీస్ వింటారండి. వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో ఫోకసింగ్ కేపబిలిటీ కూడా ఇంకా పెరుగుతుంది. సో టర్న్ చేద్దాము.
చాలా సాఫ్ట్ అండి, మీకు టెక్స్చర్స్ చూడంగానే తెలిసిపోతుంది ఇట్స్ అ వెరీ సాఫ్ట్ దోశ అని. రాగి దోశ బేబీ స్పెషల్ రెడీ అయిపోయింది. అంతే, బేబీ స్పెషల్ రాగి దోశ రెడీ. బేబీ స్పెషల్ రాగి దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బేబీ స్పెషల్ రాగి దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర పొడి, పెరుగు. రాగి దోశ తయారు చేయడానికి ఒక మిక్సీ జారులో పెరుగు, వాటర్, ఉప్పు, జీలకర్ర పొడి వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసి బటర్ మిల్క్ తయారు చేయాలి. రాగి దోశ పిండి తయారు చేయడానికి ఒక బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, తయారు చేసుకున్న బటర్ మిల్క్ వేసేసి చక్కగా కలపాలి. మరియు కరివేపాకు ముక్కలు వేసేసి చక్కగా కలపాలి. ఈ తయారు చేసుకున్న రాగి బ్యాటర్ తోని ఒక పాన్ ని హీట్ చేసి ఆయిల్ వేసి చిన్న చిన్న సాఫ్ట్ దోసాస్ తయారు చేయాలి. ఈ తయారు చేసుకున్న దోసాస్ ని చల్లార్చి బేబీస్ కి పెట్టడమే. అంతే, బేబీ స్పెషల్ రాగి దోశ రెడీ. బేబీ స్పెషల్ రాగి దోశ అద్దరిపోయింది కదా. మీరు కూడా మీ బేబీస్ కోసం ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ మమ్మీ సైనింగ్ అవుట్. బై బై.